మీనా బార్లోకి వెళ్ళి మేనేజర్తో మాట్లాడడానికి వెళ్తుందనమాట. మేనేజర్ కనిపించాక, సార్ నాకు ఒక హెల్ప్ చేయాలి అంటే, ఏంటమ్మా మీ ఆయన్ని ఏమన్నా రాకుండా బార్లోకి రాకుండా చేయాలంటే, లేదు సార్ మా ఆయనకి ఒక కష్టం వచ్చింది, అంటే చేయని తప్పుకి నిందలు పడుతున్నాడు, సో దానికోసం మాట్లాడదామని వచ్చాను అంటే, ఆయన ఎంతో కష్టపడి కారు నడుపుతూ ఉంటే బార్కి వచ్చాడని తాగాడని నిందలు పడి పోలీసులు కూడా నమ్మి కార్ని సీజ్ చేశారు, లైసెన్స్ను కూడా క్యాన్సిల్ చేయాలి అని అంటున్నారు సార్ అని అంటే, ఏం చేయాలమ్మా చాలామంది వస్తూ ఉంటారు, ఎలా కనిపెడతావమ్మా, ఎలా చెప్తారు అంటే ఇంకా జరిగిందంతా చెప్తూ ఉంటుంది. సార్ మా ఆయన ఏ తప్పు చేయలేదు, చెప్తే ఎవరు నమ్మడం లేదు, సో మీరే హెల్ప్ చేయాలి అని అంటుందన్నమాట. అలా మాట్లాడుతూ ఉండగా ఏం చేయాలమ్మా, బాగా తాగేమో అని తాగలేదు అని చెప్పే మగవాళ్ళు ఉన్నారు, అలాంటిది నువ్వు మీ ఆయన తాగలేదని నమ్మి అది ప్రూవ్ చేయాలని వచ్చావు, చాలా గ్రేట్ అమ్మా అని మాట్లాడుతూ ఉండగా మీనా అక్కడ కెమెరా చూస్తుంది. సార్ అదిగో కెమెరా ఉంది కదా, రికార్డ్ అయ్యే ఉంటుంది కదా, ఒకసారి రికార్డింగ్స్ అవి చూడాలి అంటే, సరేనమ్మా చూపిస్తాము అని అక్కడ ఉండే ఆయన్ని వాళ్ళ ఎంప్లాయీస్ని పిలిచి, సరే ఈమెకి 2 days ముందు జరిగిన కెమెరా రికార్డింగ్స్ అన్నీ చూయించు, ఓపికగా చూయించు, నేను వచ్చే కస్టమర్స్ అందరినీ మేనేజ్ చేస్తాను అని చెప్పి ఆయనకి చెప్పి పంపిస్తాడనమాట. అక్కడ వెళ్ళి సరే సార్ చాలా థ్యాంక్స్ అని చెప్పేసి మీనా వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆయన అంటాడు, చూడు ఇదిగో చూడండి మేడం, దీంట్లో మీ ఆయన ఎక్కడున్నాడు అని చూపిస్తాడనమాట. అలా చూస్తూ ఉండగా వీడియో సడన్గా బాలు కనిపిస్తాడు. బాలు ఇదే చూడండి ఈయననే మా ఆయన అంటే, మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత, మీ ఆయన ఎక్కడ తాగినట్టు లేదు కదమ్మా, నిజంగానే ఎవరో కావాలని చేశారు అని అంటాడు. ఇంకా అలానే మొత్తం వీడియో అంతా చూస్తూ ఉండగా అక్కడ గుణ వీడియో తీసేది కనిపిస్తుంది అనమాట. వీడే సార్, వీడే కావాలని మా ఆయన్ని ఇరికించాలని అలా చేశాడు, వీడే సార్ అని మాట్లాడుతుంటుంది, అలా చెప్తుంది. ఇంకా మొత్తం తను అనుకుంటుంది, అయ్యో ఊరికేనే మా ఆయనని నమ్మలేదు కదా నేను అని బాధపడుతుంటుంది. ఇంకా ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఆయనకి అంటుంది, సార్ మా మరిది మొబైల్కి వీడియోస్ సెండ్ చేస్తారా అని నెంబర్ ఇస్తుంది. సరే ఓకే అమ్మ సెండ్ చేస్తాను అని ఆయనకి పంపిస్తుంది అనమాట. ఆయనతోన రవికి వీడియో సెండ్ అయ్యేటట్టు చేస్తుంది. ఓకే సార్ చాలా థ్యాంక్స్ అని చెప్పి, ఇంకా ఆయన నీలాంటి భార్య ఉంటే ఏ మగాడు తప్పు చేయడమ్మా అని చెప్తాడు అనేసి వెళ్తుంటే, ఇంకా రవి కూడా ఆ వీడియో చూస్తాడనమాట. ఇంకా వెంటనే మీనా కాల్ చేస్తుంది, వదిన నేను వీడియో చూశాను అంటే, అవును రవి మీ అన్న ఏ తప్పు చేయలేదు, అదే ప్రూవ్ చేద్దామని వచ్చాను నేను ఇక్కడికి బార్కి, నువ్వు రాజేష్ వాళ్ళ అడ్డాకి వచ్చేసేయి అని చెప్తుంది అనమాట. ఇక్కడ బాలు మాట్లాడుతుండగా ఎవరు నమ్మట్లేదు, పోలీసులు కూడా నమ్మట్లేదు, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామంటున్నారు అని మాట్లాడుతుండగా రవి వస్తాడు. రవిని చూసి బాలు, ఏంట్రా నువ్వు హోటల్కి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, వదిన రమ్మనింది వచ్చాను అంటే, ఏంటి ఇంట్లో క్లాస్ పీకింది చాలక ఇంకా ఇక్కడికి వచ్చి క్లాస్ పీకాలా అని అంటుంది. అంటే నీ తాగుడు ఇక్కడ కూడా మందు పెట్టాలని వస్తుందంటే, నీ తాగుడికి కాకుండా నీ వాగుడికి ఏదైనా మందు ఉంటే పెట్టమని చెప్తాను వదినకి అని అంటాడనమాట. ఇంకా అంతలో మీనా వస్తుంది. మీనా బాలుని చూసిన వెంటనే ఎమోషనల్గా వెళ్ళి బాలుని హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకున్న వెంటనే ఫ్రెండ్స్ అందరూ టర్న్ అయ్యి అటు వెళ్తారనమాట, అటు చూస్తారు. ఇంకా ఇంకా మళ్ళీ సడన్గా తిప్పేసి సరే చాలు అని ఆయన మాట్లాడుతుంటా, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇంకా క్షమించండి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అది ఇది అని మాట్లాడుతుండగా, ఇంకా ఇప్పుడు ఎలా తెలిసింది, ఇన్ని రోజులు తప్పుగా అనుకున్నది ఇప్పుడు ఎలా తెలిసింది అంటే, రవి చెప్తాడు, నీకోసం బార్కి వెళ్ళి ఇలా ఎంక్వైరీ చేసింది అని
చెప్తాడనమాట. అవునా అని షాకింగ్గా చూస్తాడు. ఇంకా ఇది గుణానే ఇలా చేశాడు, కావాలని ఇరికించాడు అని చెప్తుంది. అంటే షాకింగ్గా చూస్తాడు, చాలా కోపంగా చూస్తాడనమాట. మళ్ళీ హగ్ చేసుకొని సరే అండి క్షమించండి అంటుంటే ఇంకా ఫ్రెండ్స్ అందరూ అలా తిరుగుతారనమాట. పీచే మోడ్ అని ఎన్నిసార్లు తిరగలరా మీరు ఆపండ్రా అని అంటారు. అంతలో వీడొస్తాడనమాట, వీడియో తీసిన వాడు. అంటే అంటే మీరా మేడం అని ఉంటాడు. షాకింగ్ అంటే రవి వీడు ముందే తెలుసా వదినా మీకు అంటే ఇందాకే బార్ ముందు చూశాను పొద్దున్న వీడియో తీస్తుండగా అని చెప్తుంది. ఇంకా రవి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నాక ఒక ఆయన గుణ అనే ఆయన నాకు డబ్బులు ఇచ్చి వీడియోని పంపించి ఎడిట్ చేసి ఇలా చేయమన్నారు మేడం అని అంటే ఇంకా వాడు అలా చేయమన్నాడు కాబట్టి ఏంటి సరే మేడం చెప్పాను కదా నేను ఇంకా వెళ్తాను అంటుంటే లేదు ఇంకా ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇదంతా వైరల్ చేశారు కాబట్టి నువ్వే విక్టిమ్ కదా అని నమ్ముతున్నారు కాబట్టి నువ్వే వీడియో తీసేసి మళ్ళీ పెట్టు అన్నయ్య అని రవి చెప్తాడు. ఇంకా సరే అలాగే చేయాలి అంటే సరే వీడు వీడియో తీసిన వాడు వెళ్తాను అంటాడు. లేదు ఇప్పుడే నువ్వు కావాలి అని అంటాడు. ఇంకా ఆ వీడియో తీసి అదంతా చేసింది అంతా చూపిస్తారనమాట. ఇంకా మళ్ళీ మీనా ఎమోషనల్గా హగ్ చేసుకోవడానికి వెళ్తుంది. సరే ఇదంతా ఆపేసి ఫస్ట్ వీడియో తీద్దాము అని రవి చెప్తే సరే అని వీడియో తీయడానికి వెళ్తారు. రవి వెళ్తే ఇంకా బాలు చెప్తాడనమాట అందరికీ నమస్కారం, నా పేరు బాలు, నేను ఏ తప్పు చేయలేదు. జనాలు ఎలా అంటే వీడియోలో ఏదొస్తుందో సోషల్ మీడియాలో ఏదొస్తే అది నమ్మేస్తారు. అందుకని నేను ఏది తప్పు చేయలేదు అని ఇంట్లో వాళ్ళు అందరూ నమ్మలేదు. కానీ నా భార్య నమ్మి నా కోసం ఎంతో కష్టపడి కొన్న కారుని కూడా సీజ్ చేశారు పోలీసులు. దానికోసం నా భార్య నన్ను నమ్మి తను ఇంత సాహసం చేసింది. నాకు ఈ క్రెడిట్ అంతా తనకే వెళ్ళాలి. ఇలాంటి భార్య ఉంటే ఏ భర్తకి ఏ కష్టాలు రావు అది ఇది అని మీనాని పొగుడుతూ వీడియో తీస్తారనమాట. ఈ వీడియో మొత్తం వైరల్ చేయాలని వాడికి చెప్పేసి వాడిని పంపిస్తారు. ఇంకా వీడియో అందరూ చూస్తారనమాట. ప్రతి ఒక్కరు చూస్తారు. బాలు వాళ్ళ నాన్న చూస్తారు, మీనా వాళ్ళ అమ్మ, చెల్లి, ఇంకా తమ్ముడు కూడా చూస్తాడనమాట. అందరూ చూస్తారు, షాక్ అవుతారు. బాలు వాళ్ళ నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా పోలీసులు కూడా ఈ వీడియో చూస్తారు. అందరూ చూస్తుంటారు. అందరూ ఇంకా బాలు ఏం తప్పు చేయలేదు అని మాట్లాడుతూ ఉంటారు. చాలా హ్యాపీగా అందరూ ఇంకా నమ్మేస్తారనమాట. ఇంకా బాలు ఏం తప్పు చేయలేదు అని. ఇంకా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుంది ఈ వీడియో కూడా. ఇంకా మీనా బాలుని తీసుకొని అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే అక్కడున్న ఒక ఎస్ఐ చాలా మర్యాదగా ఏమంటారు రండి కూర్చోండి అని అంటారు. ఇంకా బాలుకు డౌట్ వస్తుంది, ఏంటి ఇంత మర్యాద అని అంటారు. రండి మేడం కూర్చోండి అని అంటే ఇంకా మీనా బాలు కూర్చుంటారు. ఏం తీసుకుంటారమ్మా కాఫీ టీ అంటే మాకేం వద్దు అని బాలు అంటాడు. బాలు అలా అన్న వెంటనే పోలీస్ నేను అడిగానా అని అంటాడు. ఇంకా అందరూ అంటే రవి వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ అందరూ ముసిముసి నవ్వుతూ ఉంటారనమాట. ఇంకా తను అంటే మీనా చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ పోలీస్ చాలా గర్వంగా తనతో మాట్లాడుతూ ఉంటాడు. బాలుకి కొద్దిగా జలస్ ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఏంటి ప్రతిదీ తన్నే అడుగుతున్నాడు అని. ఇంకా ఎక్కువగా అలా మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటే నీకేం భయం కాలేదమ్మా, నువ్వు ఎలా ఎంత ధైర్యంగా వెళ్ళావు అంటే భయపడితే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాదు కదా సార్ అని అంటుంది. నిజాన్ని బయట పోయేదాన్ని అని అంటుంటుంది. చాలా గ్రేట్ అమ్మా నువ్వు అది ఇది అంటుంటే ఇంకా మీరు ఆపుతారా ఇంకా మీరు తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకోండి, నా కార్ నాకు ఇవ్వండి, కీస్ ఇవ్వండి అని బాలు వెంటనే లేసేస్తాడనమాట. సార్ ఇవ్వండి సార్ కార్ కీస్ అని మళ్ళీ మీనా అడుగుతుంది. ఇస్తూ ఉండగా
గుణాన్ని పోలీసులు లాక్కొనొస్తారనమాట. లాక్కొనొచ్చాక నేనేం తప్పు చేయలేదు సార్, నన్నెందుకు పిలుచుకొనొస్తున్నారు, అక్కడున్నాడు కదా తను తప్పు చేశాడంటే చంప పగులుతది అని మీనా గుణాన్ని తిడతదనమాట. నేను సోషల్ అంటే జనాల కోసం నేను సోషల్ ఇదిగా హెల్ప్ చేశాను సార్ అంటే, అదేంటో నేను చూపిస్తానిప్పుడు అని అంటాడనమాట పోలీసు. ఇంకా మీనా బాలుకంటుంది, వీడికి ఇంకా 4 తగిలించుంటే బాగుండేది ముందుగానే అని అంటే, ఇంకా అప్పుడెందుకు ఇప్పుడే తగిలిస్తానని వెళ్ళి గుణాన్ని కొడతాడనమాట. ఇంకా పోలీస్ కూడా అరే అరే ఆపు ఆపు బాలు ఆపు, ఏం చేస్తున్నావు నువ్వు, మా ముందే ఏం చేస్తున్నావు అని అంటాడు. కాకపోతే బాగా కొట్టేసి ఇక్కడికి వస్తాడు. నా భార్య అడిగింది సార్, అడిగింది చేయకపోతే బాగుండదు కదా అని కొట్టాను అని కొట్టేసి ఇక్కడికి వస్తాడు. నీకు ఏమంటారు, డబ్బులు ఇప్పిస్తాను అది ఇది అంటే, నాకే డబ్బులు వద్దు, వాడు సంపాదించింది నాకేం వద్దు సార్, వాడిని జనాల్ని మోసం పీడ్చుకొని వడ్డీ వసూలు చేస్తాడు, చేయకుండా వాడిని జైల్లోనే పెట్టండి అంటే, ఇంకా మీనా జైల్లో ఉండు ఊచలేక పెట్టు అని అంటుంటుందన్నమాట. ఇంకా సరే అని కీస్ తీసుకొని బయటికి వచ్చేస్తారు. వచ్చిన వెంటనే బాలు కొద్దిగా జెలస్గా ఫీల్ అవ్వి, ఎస్ఐ నేను ఇంత కష్టపడి నేను ఇంతని నిరూపించుకుంటే నా గురించి ఏం మాట్లాడకుండా తను అన్నీ మీనాకే చెప్తున్నాడు అంటే, సరే మళ్ళీ వెళ్ళి మాట్లాడదాంలే అని అంటే, ఇంకా లేదు ఆయన ఎవరిని పొగిడింది నా భార్యనే కదా, ఇంటికి అర్జెంటుగా వెళ్ళి దృష్టి తీయించాలి అని అంటాడు. అంతలో మీనా నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇంతలో ఈ ఎపిసోడ్ అయిపోతుంది.